బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. తెలంగాణ ప్రభుత్వం కాక్ నివేదికను అసెంబ్లీలో ప్రవేశపెట్టింది. కాళేశ్వరం వ్యయం భారీగా పెరిగినప్పటికీ అదనపు ప్రయోజనాలు లేదని కాక్ పేర్కొంది. ఇంజనీరింగ్ మార్పుల కారణంగా ఇప్పటికే చేసిన కొన్ని పనులు నిర్ధార్థకమయ్యాయని, దీంతో 765 కోట్ల నష్టం వాటిల్లిందని తెలిపింది. పనుల అప్పగింతలో నీటిపారుదల శాఖ అనుచిత తొందరపాటు ప్రదర్శించింది. డిపిఆర్ ఆమోదానికి ముందే 25,000 కోట్ల విలువైన 17 పనులు అప్పగించారు. అవసరం లేకుండా కాళేశ్వరం 3 టీఎంసీ పనులు చేపట్టారు. దీనివల్ల 25,000 కోట్ల అదనంగా ఖర్చయింది. సాగునీటిపై మూలధన వ్యయం ఒక్కో ఎకరానికి 6,42 అవుతుందని తెలిపింది. ఇక ప్రాజెక్టు ప్రయోజన వ్యయ నిష్పత్తి 1.51% అంచనా వేశారు. కానీ అది 0.75% తేలుతుంది. అది మరింత తగ్గే అవకాశం ఉంది. లోతైన భూకంపం సంబంధిత అధ్యయనాలు చేయకుండానే మల్లన్న సాగర్ నిర్మించారని నివేదికలో కాక్ పేర్కొంది. బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. తెలంగాణ ప్రభుత్వం కాక్ నివేదికను అసెంబ్లీలో ప్రవేశపెట్టింది. కాళేశ్వరం వ్యయం భారీగా పెరిగినప్పటికీ అదనపు ప్రయోజనం లేదని కాక్ పేర్కొంది. ఇంజనీరింగ్ మార్పుల కారణంగా అప్పటికే చేసిన కొన్ని పనులు నిర్ధార్థకమయ్యాయని, ఇంత 765 కోట్ల నష్టం వాటిల్లిందని తెలిపింది. పనుల అప్పగింతలో నీటిపారుదల శాఖ అనుచిత తొందరపాటు ప్రదర్శించింది. డిపిఆర్ ఆమోదానికి ముందే 25,000 కోట్ల విలువైన 17 పనులు అప్పగించారు. అవసరం ఉన్నా లేకుండా కాళేశ్వరం 3 టీఎంసీ పనులు చేపట్టారు. దీనివల్ల 25,000 కోట్ల అదనంగా ఖర్చయింది. సాగునీటిపై మూలధన వ్యయం ఒక్కో ఎకరానికి 6.42 లక్షలు అవుతుంది. అయితే ప్రాజెక్టు ప్రయోజన వ్యయ నిష్పత్తి 1.1% అంచనా వేశారు. కానీ అది 0.75% తేలుతుంది. అది మరింత తగ్గే అవకాశం ఉంది. లోతైన భూకంప సంబంధిత అధ్యయనాలు చేయకుండానే మల్లన్న సాగర్ నిర్మించారని కాగ్ నివేదికలో పేర్కొంది.